రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ లో జోరుగా డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ అమ్మడానికి డ్రగ్స్ ప్లెడర్స్ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. దాంట్లో భాగంగానే ఎవరికి అనుమానం రాకుండా టిఫిన్ సెంటర్లలో డ్రగ్స్ అమ్ముతున్నారు. హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్న ప్రభాకర్ ను అతనితో పాటున్న అనురాధ, వెంకట్, శివసాయిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో జోరుగా డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ అమ్మడానికి డ్రగ్స్ ప్లేడర్స్ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. దాంట్లో భాగంగానే ఎవరికి అనుమానం రాకుండా టిఫిన్ సెంటర్లలో డ్రగ్స్ అమ్ముతున్నారు. హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్న ప్రభాకర్ ను అతనితో పాటు ఉన్న అనురాధ, వెంకట్, శివసాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరేందర్ లైవ్ ద్వారా అందజేస్తారు. అమరేందర్, డ్రగ్స్ పెల్లర్స్ పూర్తిగా కొత్త పంతాను దొక్కారని చెప్పుకోవచ్చు. హోటళ్ల పేరుతో హైదరాబాద్లో ఐటీ హబ్నే టార్గెట్గా చేసుకొని కూడా ఈ దందాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ముగ్గురు వ్యక్తులను కూడా నిన్న సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా మోకిల పోలీసులు పూర్తిగా దాడి చేసి కూడా డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. అయితే అనురాధతో పాటు ప్రభాకర్ రెడ్డి, వెంకట్, శివసాయి రెడ్డి ఈ ముగ్గురికి సంబంధించి కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే వెంకట్ సాయి తేజారెడ్డి ఒక రెస్టారెంటు పల్లెటూరు పుల్లెట్లు అన్నట్టు ఒక హోటల్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి కూడా పూర్తిగా వరలక్ష్మి టిఫిన్ పేరుతో కూడా ఈ దందాను కొనసాగిస్తున్నారు. అయితే అనురాధ అనే వ్యక్తి పూర్తిగా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి కూడా ఈ దందాను కొనసాగిస్తుంది. అయితే మొదట అనురాధ మెల్లగా టిఫిన్స్ చేయడానికి వచ్చి ఇటు ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకట, శివసాయి తేజకు సంబంధించి ఆ ఇద్దరికి పరిచయమైన తర్వాత గోవా నుంచి కూడా పూర్తిగా డ్రగ్స్ను తీసుకొస్తూ ఇటు ఎవరికి తెలియకుండా ఈ టిఫిన్ సెంటర్ల పేరుతో ఈ దందాన్ని అయితే కొనసాగిస్తున్నారు. దాదాపు పోలీసులు ఏకకాలంలో ఒక్కసారిగా ఎస్ఓటి పోలీసులు, ఇటు మోకిల పోలీసులు ఒకసారిగా దాడి చేసి దాదాపు 51 గ్రాముల కొకెన్తో పాటు 48 గ్రాముల MDMA సంబంధించిన ముంబైకి సంబంధించిన డ్రగ్స్ను కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఈ డ్రగ్స్ దందా కూడా విచ్చలవిడిగా హైదరాబాద్లో మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అరికడదామని నార్కోటిక్ బ్యూరో బృందం పూర్తిగా డ్రగ్స్ పెట్లర్స్పై పూర్తిగా నిఘా వేసింది. మరోవైపు నైజీరియాకి సంబంధించి కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసుకుంటూ వస్తుంది. కానీ డ్రగ్స్ దందా కూడా పూర్తిగా ఎక్కడ కూడా మానడం లేదు. ఎక్కడ కాలేజీలతో పాటు ఇటు ఐడి హబ్ల కేంద్రాలుగా కూడా పూర్తిగా హోటళ్లు నిర్వహిస్తూ కూడా ఈ దందాను కొనసాగిస్తున్నారు. అయితే పల్లెటూరు పుల్లెటూరుతో పాటు మరోవైపు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ సంబంధించి ఈ హోటల్స్ నిర్వహిస్తూ కూడా ఈ దందాను అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా ఈ ముగ్గురు డ్రగ్స్ సంబంధించిన రాకెట్ను కూడా పూర్తిగా సైబరాబాద్ పోలీసులు ఈ రాకెట్కి సంబంధించి పూర్తిగా భగ్నం చేశారని చెప్పుకోవచ్చు. డ్రగ్స్కి సంబంధించి కూడా ఈ హోటళ్ల పేరుతో గతంలో చాలా రోజుల నుంచి కూడా ఈ దందా కొనసాగిస్తున్నారని కూడా పోలీసులు అయితే నిఘాలో తేలినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రభాకర్తో పాటు ఇటు వెంకట, శివసాయి సంబంధించి ఎక్కడెక్కడ డ్రగ్స్ అమ్మారు, ఎవరెవరు వీళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నారు, ఇప్పటికే సినీ తారాలు కావచ్చు, ఐటీకి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, చాలామంది ఇలా డ్రగ్స్ ఉచ్చులో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే డ్రగ్స్ వీళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా తీసుకుంటూ సేవిస్తున్నట్లయితే తెలిసిందే. అయితే ప్రధానంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ లిస్టును కూడా బయట పెట్టేందుకైతే ఆ పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ అమరేందర్.